దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై దేవుని సాన్నిధ్యములోనికి మరి కూర్చబడి ఉన్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కూడా బాగున్నానని తెలియచేస్తూ, నిజంగా దేవుడు మనకిచ్చిన ఆయుర ఆరోగ్యాలను బట్టి ఈ విధంగా ప్రతిదినము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకునే కృప మనకి అనుగ్రహించిన దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నాం. నిన్నెన్నడును విడువను, ఏమాత్రము ఎడబాయను అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆయన విడవని దేవుడు, ఆయన ఎడబాయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరిచిపోవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా యేసు ప్రభు యొక్క మాటలు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక ప్రియులారేది. చాలా విషయాలు రాస్తా ఉంటాడు. మరి నిజంగా అందులోనే ఆ వివాహాన్ని కూడా, వివాహము చాలా ఘనమైందని చెప్పి రాస్తా ఉంటాడు. అంతేకాదు ఆతిథ్యము చేయ మరిచిపోవద్దు అంటాడు. అవును, ఆనాడు అబ్రహాము, శారాలు తెలియకయే దేవునికి ఆతిథ్యం ఇచ్చి వారు ఆశీర్వదించబడ్డారు. ఈ యొక్క ఉదయకాలమున నిజంగా ఆతిథ్యము మరొకడి అని చెప్పి కూడా ఆ భాగములో మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలమున దేవుని మాటలు మన జీవితంలో ఎంతో నమ్మదగినటువంటి మాటలు ప్రియులారా. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సాన్నిధ్యములో మనం ఒక్కసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నట్టే సహోదర ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. సహోదర ప్రేమ నిలకడగా ఉండని అంటున్నాడు. అవును, ఈనాడు మరి దేవుని జనాంగమైన మనము సహోదర ప్రేమ, ఒకరి ఎడలొక ప్రేమ కలిగి మరి ఒకరికొరకు ఆతిథ్యముయ మరొకడి అని చెప్తూ వివాహ ప్రస్తావన కూడా తెస్తాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని చెప్తాడు. అవును ప్రియులారా, ఈనాడు నిజంగా భూమి మీద వివాహ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉన్నదో మనం చూస్తూ ఉంటే, ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క భయము లేదు, దేవునికి లోబడేది లేదు, దేవుని చిత్తమును మరి జరిగించేవారు అతి తక్కువ. అందుకే మనకైతే వాగ్దానం ఉన్నది, నిన్ను ఎన్నడును విడువను, ఏమాత్రము ఎడబాయను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి వెళ్ళవేళలా మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనక మనమును ఆయన కబంధస్తాలలో అణిగి మణిగి ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మరి సహోదర ప్రేమ నిలకడగా ఉంచుకుంటూ ఆతిథ్యం ఇచ్చడంలో మరవకుండా ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అంతేకాదు మరి నిన్ను విడువను, ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు ఏమాత్రము కూడా మాట ఇచ్చి నెరవేర్చుకోవడానికి నరుడు కాదు గనక ఈ ఉదయకాలం అంతా ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మనము దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధిస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన వాగ్దానం బట్టి హెబ్రీయులకు రాసిన పత్రికనైనా 13వ అధ్యాయము 5వ వచనములో నిన్నెన్నడును విడువను, ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు. అవును తండ్రి, ఆయన సహోదర ప్రేమ విషయంలో నిలకడగా ఉండమని చెప్పావు తండ్రి. ఆతిథ్యమియ మరవద్దు అని చెప్పావు తండ్రి. నాయన మీరని తెలియకే అబ్రాహామునైనా మీకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి వారి దాంపత్య జీవితంలో ప్రభా, వారికి చేసిన వాగ్దానముల కొరకు కనిపెట్టినటువంటి రీతిగా ప్రభా, మేము కూడా తండ్రి నీ మాటను కనిపెట్టుకొని నీ సందులో ఎదిగి ఫలించి నీ వాగ్దాన ప్రకారంగా జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము మీరు విన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి
మీరు దేవుని స్తుతిస్తూ ఇతరుని పాలుభాగస్తులుగా చేసి వారిని కూడా దీవెనకు పాత్రులుగా చేయాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.